వా బాయ్ ఏముంది బాయ్ ఏముంది బాయ్ విలేజ్ బాయ్ మామూలుగా లేదు. ఏనుగు 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 ఇగో మొత్తం అన్ని ఏనుగులే బాయ్ కనిపించట్లేదు నీకు. గొర్రె గొగ్గుల బాబు బొచ్చులో బాబు వేసుకొని వచ్చాడయ్యా మామా. ఒక్కసారి చూడండి మామ అసలు ఏముందయ్యా అసలు క్రేజీ అంటే క్రేజీ అంతే. వెళ్తున్నాం గూగుల్ మ్యాప్ మళ్ళా ఈ రోడ్డు ఆడ చూపిస్తుంది బాయ్. ఈ రోడ్డు చూపిస్తుంది బాయ్ గూగుల్ మ్యాప్. బాయ్ యాభై పదబాయ్ అదే ఏంట్రా ఓ రాయను గుడ్ మార్నింగ్ మున్నార్. సో మున్నార్ కి మీకు స్వాగతం. సో అందరికి నమస్తే గైస్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే మేము మున్నార్ హోటల్ అయితే ఉన్నాం. చాలా బాగుంది భయ్య, బయట అయితే క్లైమేట్ అయితే ఎరగ తీసేసింది. సో ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయితే అయ్యాం. రాత్రి అయితే నిజంగా చుక్కలు అంటే చుక్కలు కనిపించాయి మామ. సో ఇప్పుడు మా దరిద్రం ఏంటంటే మొత్తం హెల్మెట్ లోపల మొత్తం తడిసిపోయింది. ఇప్పుడు వేసుకున్నా సరే మొత్తం ఇంకా అదేంటి మొత్తం చెమ్మగా అయితే ఉంటుంది మొత్తం. అండ్ బాయ్ అయితే అక్కడ రెడీ అయిపోయి అయితే ఉన్నాడు అనమాట. బాయ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం బాయ్? అదేదో అనకోలం విలేజ్ అంట, ఏదో ఎలిఫెంట్ విలేజ్ అంట. సో ఎలిఫెంట్స్ ఉంటాయి అక్కడ షోరా, లేకపోతే గూగుల్ మ్యాప్ లో చూసి చెప్తున్నాడు అయ్యా. సర్లే. సో ఇప్పుడు మేమైతే విలేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అండ్ రాత్రి నుంచి అయితే ఏం తినలేదు, ఎందుకంటే ఇక్కడ ఏది అవైలబుల్ లేదు, కంప్లీట్ గా మొత్తం అన్ని క్లోజ్. ఎందుకంటే రెడ్ అలర్ట్ ఏదో పెట్టారంట. సో ఆయన నిన్న రూమ్లోకి రాగానే ఆయన చెప్పాడు, మీకు ఏదైనా ఫుడ్ ఏదైనా కావాలంటే ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి, 10 తర్వాత మీకు ఇక్కడ ఏ షాప్ ఉండదు, ఇక్కడ నుంచి బయటికి ఎవరు వెళ్ళడానికి లేదు, లోపలికి రావడానికి లేదు, చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, రెడ్ అలర్ట్ పెట్టారని చెప్పారు. సో ఇంకా సరే, ఇంకా మేము అప్పటికి చూసాం కానీ ఇంక మాకేం దొరకలా, అన్నీ క్లోజ్ ఉన్నాయి. సో ఇంకా వెళ్ళి తినేసి ఇంకా అక్కడి నుంచి ఏదో ఎలిఫెంట్ విలేజ్కి అయితే స్టార్ట్ అవబోతున్నాం. ఇప్పుడే స్టార్ట్ అయితే అయ్యమ్మా. ఈ అమ్మ దరిద్రం, మొత్తం వాన అయితే పడుతుంది. అండ్ ఒక్కసారిగా లొకేషన్ అయితే చూడండి, క్రేజీ అయితే క్రేజీ ఉంది. కాకి ఇప్పుడే స్నానం చేసి వెళ్ళింది. కాకిమావ, ఓ కాకిమావ. సో మొత్తం ఇక్కడ చూడండి, ఏదో చిన్న దాన్ని ఏమంటారు, రివర్ టైప్లో అనేది అంటారు. సరైన సమయానికి గుర్తొచ్చేసావు. అండ్ ఇక్కడ చాలా చోట్ల ఫ్యాక్టరీలు అయితే చూశాను. అక్కడ మొత్తం ఆ పైన కొండ పైన కనిపిస్తుంది అన్ని చెట్లు, ఇవి ఐ థింక్ టీ చెట్లు అనుకుంటున్నా. రూమ్ బయటికి అయితే వచ్చాం, ఇదే మేము ఉన్న హోటల్. అండ్ బండి హాలత్ చూద్దామని వచ్చా. బండికి అయితే కాలే ప్రస్తుతానికి అయితే. బాయ్ ఏంటిది? ఓకే. సో బండికి అయితే ఏం కాలేదు. అండ్ బండి వాష్ చేద్దాం అనుకున్నాం. ఇండికేటర్ అని బనానాగా. ఓకే, అటు సైడ్ ఇండికేటర్ అయితే పోయింది, అదైతే ఊగుతుంది, అది ఇండికేటర్. అండ్ ఇదంతా పోయింది కానీ మట్టి, దీని లోపల అయితే మట్టి అలానే ఉంది. అండ్ వాన అయితే పడుతుంది, చాలా బీభత్సంగా పడుతుంది వాన, చాలా గట్టి పడుతుంది వాన. అదేంటి బాయ్, మనం వస్తే వాన పడుతుంది, ఎంతసేపు పడలేదు వాన. బాయ్ ఎంత ప్రశాంతంగా ఉంది బాయ్ ఇప్పుడు కూర్చుంటే, ఎంత బాగుంది బాయ్ ఇప్పుడు కూర్చుంటే. ఇలా అయితే ప్రపంచంతో యుద్ధమే చేసేవచ్చు బాయ్. సో గాయ్స్ ఇప్పుడు మేము ఏంటంటే ఎలిఫెంట్ విలేజ్ అంట, అదేదో మాకు దగ్గరలోనే ఉంది, 1 కిలోమీటర్ ఉంది. అండ్ వాన అయితే లేస్తుంది, అసలు వాన అయితే ఎలా తిరుగుతామో చూద్దాం అంటుంది వాన అయితే. అమ్మాచి చూడాలి పోయా ఇప్పుడు. 1 కిలోమీటర్ ఉంది. అండ్ బాగా ఆకలి వస్తుంది, ఎక్కడైనా తినాలి. లిటరల్లీ చెప్పాలంటే నిన్నంతా ఈ టైం మేము నిన్నటికే రీచ్ అయిపోవాలి ఇక్కడికి. నిన్న రీచ్ అయిపోయి నిన్న ఆఫ్టర్నూన్ నుంచి మొత్తం ఇదంతా లోపలంతా తిరుగుతాము. దాని తర్వాత ఈరోజు ఏవైతే మిగిలిన ఉంటాయో అవన్నీ ఈరోజు చూసేసుకున్నాము. చూసేసుకొని లైక్ ఇంకా స్టార్ట్ అయిపోతాం ఈరోజు నైట్ కంతా అన్నట్టు అనుకున్నాం.
ఇటు వెళ్ళాలి బాయ్, చెప్పాలి కదా నువ్వు. వామ్మో, నిన్న ఇలానే ఉన్నింది భయ్య రోడ్డు. నిన్న రోడ్డు మొత్తం ఇలానే ఉంటే వాటర్ అంతా ఏముందిలే అని చెప్పి అలా వెళ్ళాము. ఎంత వచ్చింది బ్రో, ఒక్కసారిగా నాకు చింతకాయలు ఉన్నాయి. అందరు వస్తారంటుంది, ఏదో విలేజ్ అన్నాడు బాయ్. నా చింతకాయల విలేజ్ బాయ్. ఆడ బాయ్ విలేజ్. అందుకే గూగుల్ మ్యాప్ అని నమ్మకూడదు అంటారు. గూగుల్ మ్యాప్ అని నమ్ముకొని వచ్చాడు బాయ్. ఇక్కడ ఏమన్నా ఏమీ తెలీదు, ఫస్ట్ టైం వచ్చాము బాయ్. ఇదా బాయ్ విలేజ్. వా వా అన్నా వా బాయ్. ఏముంది బాయ్, ఏముంది బాయ్ విలేజ్ బాయ్, మామూలుగా లేదు. ఏనుగు 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 ఇగో మొత్తం అన్ని ఏనుగులే బాయ్, కనిపించట్లేదు నీకు. గొర్రె గొగ్గుల బాబు బొచ్చులో బాబు వేసుకొని వచ్చాడయ్యా. ఎదుగో బాయ్ ఏనుగు 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 కనిపించింది, నేను కనిపించింది, మొత్తానికి సాధించాం. అదిగోండి అక్కడ ఉంది చూడండి ఏనుగు బాయ్. ఏనుగు కలర్ అండి బాయ్, తెల్లగొచ్చింది. అచ్చా బాయ్, ఏనుగు తొండం కూడా లేదు కదా బాయ్. బాయ్ నా లడ్డూలు అడిగి తీసుకొచ్చాడయ్యా బొచ్చు. సరే ఓ పని చేద్దాం, ఈ విలేజ్ లేదు కానీ ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఏమన్నా తినేసి ఓ మంచి లొకేషన్ చూసి బయలుదేరుతాం. సాంబార్ ఇడ్లీ అండ్ గీ దోశ. మావాడైతే మసాలా దోశ చెప్పాడు. ఇదిగోండి సరే సాంబార్ ఇడ్లీ అంటున్నా, సాంబార్ వడ భయ్యా. బుర్ర పని చేయట్లేదు భయ్యా. సాంబార్ వడ, గీ దోశ, మసాలా దోశ చెప్పాం. ఇదిగోండి సాంబార్ వడ అయితే వచ్చింది. అండ్ మా బాయికి రావాలి ఇంకా వేడి వేడిగా నీళ్ళు అవి గైస్. నీళ్ళు చూడండి గైస్, పొగలుగా వస్తున్నాయి. రేపు మన బాత్రూంలో స్నానం చేయడానికి కూడా నీళ్ళు రాలేదు కదా, వేడి నీళ్ళు. ఇక్కడ చూడరా పొగలు వస్తున్నాయి. ఇదిగోండి ఇది మా సాంబార్ ఇడ్లీ అనమాట. ఇంకా తిన్నాం. సో నేనైతే సాంబార్ ఇడ్లీ అయితే తింటున్నాను భయ్యా. టేస్ట్ అయితే చూద్దాం, చూసి ఎలా ఉందో చెప్తా మీకు. ఇలా సాంబార్ ఇడ్లీ, గీ దోశ ఇద్దరు రగ్గు. వామ్మో గీ దోశ అంటే భయ ఎంత ఉంది. నేను చాలా వస్తాను, చాలా పెద్ద వచ్చింది. అండ్ సాంబార్ వచ్చేసి మనకి వీళ్ళు పప్పుతో చేశారు. పప్పు సాంబార్ లాగా ఉంది, మన నార్మల్ సాంబార్ టైప్ కదా. ఎక్కువ పప్పు అయితే కనిపిస్తుంది నాకైతే. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. సాంబార్దా ఇరుక్యం. ఇప్పుడు ఈ హోటల్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇటు వచ్చిన ఒకడు క్యారెట్ పెట్టాడు, తీరా అంటే అడిగి భయ్యా 3 సార్లు చెప్పాడు. ఇది చెప్పన్న ప్రశాంతంగా వెళ్ళి తెచ్చుకొని నిమిషమాడు కారు అడ్డు పెట్టుకోవద్దు. టిఫిన్ అయితే తినేసాం అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం బ్రో. బాయ్ ఎక్కిన బాయ్. సో ఇప్పుడు మేము ఏంటంటే ఏదో పాయింట్ పెట్టాం భయ్యా, ఏదో కొండలెక్కే పాయింట్. దాని పేరు ఏదో ఉంది, దాని పేరు ఏదో అరే పేరు చూసుకోవట్లేదురా. సర్లేండి ఏదో పాయింట్ వాడికి ఏముంది అసలు. ఒక్కసారి చూడండి నైట్ మేము ఎంత మిస్ అయిపోయాము. ఇప్పుడు చూడండి మా అసలు మొత్తం అలా అవుతుంది ఆ మంచు మొత్తం ఫాగి. మన జీటీలో కొండపల్లి నుంచి చూస్తున్నాం కదా, దమ్ చేద్దామా? చేద్దాం బాయ్. మొత్తం అక్కడ మొత్తం వర్క్ చేస్తున్నారు బాయ్. ఆ చెట్లు ఏం చెట్టు ఇది? టీ చెట్టా ఇది? మొత్తం చెట్లే గాయ్. చూస్తే కొండ అనుకుంటే మొత్తం కొండపైన అన్ని చెట్లే, మొత్తం అన్ని టీ చెట్లే. సో స్వచ్ఛమైన టీ ఆకు తీసుకుందాం బాయ్ మనం. ఇప్పుడు ఆ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ చూస్తే ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి అలాగా. అసలు ఒక్కసారి చూడండి అసలు ఎలా ఉందో. తీసింది అసలు. అమలా రమ్మంటున్నారా లేకపోతే
వస్తున్నాడు పోలీస్ లాకర్నా హైదరాబాద్. అదేంటి బాయ్ హైదరాబాద్ అనగానే వదిలేశాడు. నిజంగా చెప్తున్నాను గైస్, చాలా అంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడే వచ్చి ఎడిటింగ్ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే చాలా చోట్ల వాయిస్ అయితే బుక్ అయిపోయింది. చెప్పా కదా హెల్మెట్ మొత్తం తడిసిపోయి ఆ మైక్ లోపలికి వాటర్ వెళ్ళినట్టు ఉన్నాయి, మొత్తం అంతా అస్సాం అయిపోయింది. కానీ నిజంగా చాలా అంటే చాలా ఫుటేజ్లు డిలీట్ అయితే చేశాను. నిజంగా చాలా మంచి లొకేషన్స్ అన్నీ చాలా మిస్ అయిపోయింది. ఆ వాయిస్ కూడా చాలా రాలేదు. సో అందుకని చెప్పి ఇంకా ఈ వాయిస్ రికార్డ్ చేసి చిన్న క్లిప్స్ అక్కడక్కడ పెట్టాను. సో చూడండి. మళ్ళీ మన బాయ్ దబ్బేసాడు. బాయ్ మళ్ళీ దబ్బేస్తాడు గైస్. బాయ్ అదే ఉంటుంది పక్క. మ్యాప్ పెట్టుకొని వచ్చాం. మ్యాప్ ఏమో ఇక్కడ ఆపేసింది గైస్. పెట్టాలేదు వెళ్ళలేదు. బాగా ఆస్థానం చేశాడు అన్న. గూగుల్ మ్యాప్ కాదు, నేను ఫస్ట్ బాయ్కి చెప్పా, మనం ట్రిప్ స్టార్ట్ అవ్వకముందే మనం ఎక్కడెక్కడ ఏ ప్లేసులు చూడాలో చూసుకో బాయ్, మనం ఆ ప్లేసులు ప్లాన్ చేసుకుందాం అని చెప్పి నీట్గా చెప్పా బాయ్కి. బాయ్ కొన్ని 8 లొకేషన్లు రాసుకున్నాడు. ఆ 8 లొకేషన్లలో ఇది ఒక లొకేషన్ పెడితే ఇక్కడ ఆపడుతుంది. ఇదే బాయ్ లొకేషన్. అరే కరెక్ట్ ప్రాపర్ రీసెర్చ్ చేసి వెళ్దాం ఆగండి గైస్. సో గైస్ ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ సీన్ ఒకటి జరిగింది. ఇలా సిల్వర్లు అయితే కనిపించారు హైదరాబాద్ నుంచి. ఇదిగోండి వాళ్ళు కూడా బండ్లు వేసుకొచ్చామంట. ఇదిగోండి బండ్లు, ఒకటి హిమాలయ, ఇంకోటి అది ఏదో బండి. సో మన వాళ్ళు అయితే ఇదిగోండి ఆ చివరిలో ఉన్నారు, గొడుగులు పట్టుకొని వచ్చారు, మాట్లాడారు మామూలుగా. ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉందంట. ఆ వాటర్ ఫాల్స్ బాగానే ఉంది, డైరెక్ట్ మనం డ్యామ్ వరకు వెళ్ళిపోవచ్చు, చూడొచ్చు, అది ఇది అన్నారు. కాకపోతే కొంచెం రిస్కీ బ్రో, కంప్లీట్ ఆఫ్ రోడింగ్ ఉంది, మీరు ఇద్దరు అన్నారు, కొంచెం చూసి వెళ్ళాల్సి వస్తుంది, అది ఇది అన్నారు. ఇంకా ఇక్కడ ట్రెక్కింగ్ పాయింట్ ఏదైతే ఉందో ట్రెక్కింగ్ పాయింట్స్ అన్నీ క్లోజ్ అంట. ఏ ట్రెక్కింగ్ పాయింట్ కూడా ఓపెన్ లేవంట, అన్నీ కూడా క్లోజ్ చేశారంట. సో బాయ్ ఒక్క ట్రెక్కింగ్ పాయింట్ లేదంట. సో ఇప్పుడు మనం బెటర్ ఎలిఫెంట్ పార్క్ అయితే వెళ్తున్నాం. అమ్మాయి అమ్మ మామ ఒక్కసారి చూడండి మామ, అసలు ఏముందయ్యా, అసలు క్రేజీ అంటే క్రేజీ అంతే, నో ఓట్స్. వేరే ఇంకా అంత బాగుంది అసలు, ఫోటో పాయింట్ అంట. అసలు చూడండి బ్రో, మంచి అలా వెళ్తుంటే కింద అందరూ ఫోటోలు తీసుకుంటున్నారా, మొత్తం ఫోటో షూటే, ఆల్ ఫోటో షూట్స్. అండ్ లైట్గా ఎండ కొడుతుంది, భలే ఉంది. మేము ఇప్పుడు ఏంటంటే ఎలిఫెంట్ పార్క్ అయితే వెళ్తున్నాం. గూగుల్ మ్యాప్ మళ్ళీ ఈ రోడ్ ఆడ చూపిస్తుంది. బాయ్ ఈ రోడ్డు చూపిస్తుంది బాయ్ గూగుల్ మ్యాప్. బావా ఇదేదో చాలా ఒకసారి చూడండి, మొత్తం ఈ రోడ్డు చూపిస్తుంది. బాయ్ చేస్తాంటావు పరిస్థితి ఆఫ్ రోడ్ ఇంకా పక్కన పెట్టు. ఎక్కడికైనా వండి పడితే డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతాం ఒకేసారి. ప్యారాషూట్ ఉందా? అయితే ఓకేలే. సో రూట్ అయితే చూపిస్తుంది. ఓ చాలా దారుణంగా ఉంది భయ్యో ఈ రూట్ అయితే. అమ్మా అసలు ఏంటిది, రే 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 బాయ్. అరే బాయ్ ఏంట్రా బాయ్ ఇది, అయ్యో ఈ ఆఫ్ రోడింగ్ ఏంటయ్యా స్వామి. అరే దారుణం ఉంది బాయ్. ఏంటి ఏంటో ఎంత భయంకరంగా ఉన్న రోడ్లో తీసుకొస్తుందంటారా ఇది.
బాయ్ కరెక్ట్గానే చూపిస్తుందా? అది బేసిక్గా ఏంటంటే ఇంతకుముందు నా ఫోన్ పెట్టాను ఆండ్రాయిడ్, అది సిగ్నల్ సరిగ్గా రావట్లేదని చెప్పి బాయ్ ఫోన్ పెట్టాను. బాయ్ ఎలాగైతే మనల్ని స్టార్టింగ్ నుంచి 2 పాయింట్లు బొగ్గ చేశాడు, బాయ్ ఫోన్ కూడా అలానే బొగ్గ చేస్తుంది బ్రో. బాయ్ మొత్తం బాయ్ అస్సాం, అసలు దరిద్రం అసలు బాయ్. వాటర్ బాల్ తీసుకున్నాక మనం మోసం కిందకి. ఏంటది బాయ్ ఏంట్రా ఓ రాయను ఓ అమ్మో ఏంటయ్యో ఇది. అయ్యా అయిపోయిందయ్యా, నాకు అర్థమవుతుందయ్యా, చెక్కేస్తారయ్యా నన్ను. ఏంటి మామ ఇది, ఎంత దారుణమైన రోడ్డు, ఎంత పోతుంది ఇది అర్థం చేస్తా. ఎంత ఇచ్చే అవుతుంది, ఎంత పోతుందో, మొత్తం ఆఫ్ రోడే. నన్నడితే నాకే సంబంధం బాయ్, నీ గూగుల్ మ్యాపే పెట్టింది బాయ్. నువ్వు నీ ఫోనే బాయ్, నీ ఫోన్లోనే పెట్టావు బాయ్ నా లడ్డులోది. అయిపోయింది, ఎక్కడది అయిపోయిందిరా బాయ్, ఇస్తుందా బాయ్. వారే నాయనా, దానికి తోడు మళ్ళా వచ్చాడు వాళ్ళ ఆడుతున్నారు కాసేపు. వాళ్ళు ఎక్కబడుతుందా ఇదే పైన మంచి రోడ్డు ఉంది కదా, ఆటోలకి ఇటోళ్ళు వెళ్తున్నాయి. ఆ రోడ్లో తీసుకెళ్ళకుండా ఇదేంట్రా ఈ రోడ్లో తీసుకొచ్చింది ఏంట్రా. అది అమ్మా పడవా నన్ను పెట్టేద్దాం ఆయన. దిగమ్మా తమ్ముడు. అబ్బా తనకి ఏనుగుల దగ్గరికి అయితే వచ్చాం. చూడండి చూడండి మనం చూడండి ఏనుగు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి. వామ్మో బాయ్ ఏనే ఎక్కుతా బాయ్. అక్కడికి వెళ్తున్నాయి. అక్కడికి వెళ్ళి మన బాయ్ అయితే అడిగేది వచ్చాడు. ఏమన్నారంటే ఇక్కడ నుంచి ఒక 250 కిలోమీటర్స్ తీసుకెళ్ళడానికి, 250 కిలోమీటర్స్ తీసుకెళ్ళడానికి మొత్తం 500 మీటర్స్ తీసుకెళ్తారంట. ఆ పైన ఏమున్నదంట జస్ట్ దానిపైన ఊరికే వెళ్ళి రావడానికి అంతే. దానికి పర్ పర్సన్కి 800 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారంట. ఏ బాయ్ ఎక్కువా? వద్దొద్దు. ఇంకోటి వచ్చింది చూడు, ఇది వెళ్ళి ఉంది, ఇది చాలా బాగుంది. ఫీడింగ్ చేయొచ్చు అనుకుంటా. ఫీడ్ చేయడానికి ఏం అడుగు, ఫీడ్ ఇదిగోండి ఇక్కడ పెట్టారు చూసారా, ఈ ఫ్రూట్స్తో దానికి ఫీడ్ చేయొచ్చు మనం. దానికి కూడా పే చేయాలి మనం. 500 మీటర్స్ భలే ఉంది బాయ్, ఇది భలే సేమ్ బాయ్, భలే క్యూట్గా ఉంది అసలు. సేమ్ మా పుట్టికే ఉన్నట్టే ఉంది. మీ వదిన చూడండి గైస్, ఇప్పుడు చూడండి గైస్, ఒక ఏనుగు పైన ఇంకో ఏనుగు, అసలు మామూలుగా లేదు. अब कर सकते फीड कर सकते ఫీడ్ చేద్దామ్మా కనీసం గైస్. ఫీడ్ చేయడానికి 200 అంట. సో అది ఇస్తారంట మనకి ఫీడ్ చేయడానికి. కనీసం అదో దానిపైన ఎక్కి అలా ఒక ఏనుగు పైన ఇంకో ఏనుగు ఎక్కి దానికి బరువు మోపించి ఎందుకు దాన్ని బాధపడడం, అదేదో కనీసం ఫీడ్ అన్న చేయొచ్చు భయ్యా. తెలుగా అంటే నేను చెప్పిందో అంటున్నారు. ఇప్పుడు ఒక ఏనుగు పైన ఇంకో ఏనుగు ఎక్కింది బ్రో, కనీసం దానికి ఫీడ్ అన్న చేద్దాం. పొడుగా బాయ్. సో గైస్ ఇప్పుడు ఏంటంటే మేము ఫీడ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఒక బాస్కెట్లో పెట్టేస్తున్నారు, 200 అంట ఫీడ్ చేయడానికి. సో ఇప్పుడు ఫీడ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. వాన పడుతుంది అందుకని చెప్పి ఆగా అనమాట. సో ఫీడ్ చేసేసి బయలుదేరదాం. కనీసం దానిపైన ఎక్కి దాన్ని బాధించడం కన్నా దాన్ని ఫీడ్ చేసి ఫుడ్ అన్నా పెట్టే వాళ్ళం అవుతాం. కింద పడేసాం
తీసుకోవద్దు. ఇగో ఇగో ఇంకోటి ఉంది తెలంగాణ తెలుగు బ్రో లే ఉండు చెప్తాను అది బ్రో అది పడేది బ్రో అది. గైస్ ఇదిగోండి ఎలిఫెంట్ అయితే వెళ్తుంది. కానీ క్రేజీ ఏంటంటే మేము తినిపిస్తున్నా కూడా తినట్లా. ఆయన తిను అంటే తింటుంది, తీసుకో అంటే తీసుకుంటుంది. అసలు ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చారు నిజంగా చెప్తున్నా, క్రేజీ ట్రైనింగ్ ఇచ్చారు. లోపలికి అయితే తీసుకెళ్తున్నారు అయిపోయింది. అండ్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సో ఫీడింగ్ చేయడానికి 200 రూపీస్ అన్నారు కదా. సో దానిలో మనకు ఒక 2 పైనాపిల్ ఒక పంకిన్ అయితే ఇస్తున్నారు. సో నాకైతే ఆ బాస్కెట్ అయితే వర్త్ అనిపించింది. ఎందుకంటే మనం ఒక పైనాపిల్ తీసుకోవాలన్నా ఒక 50-60 రూపీస్ ఉంటాయి. 2 పైనాపిల్ 100, ఆ పంకిన్ ఒక 50 రూపాయలు అన్న ఉంటుంది. సో మొత్తం కలిపి ఒక 150 రూపీస్, అదైతే 50 రూపీస్ ఛార్జ్, అదైతే వర్త్. అండ్ దానిపైకి ఒక రైడ్ వెళ్ళడానికి 800 రూపీస్ అంట. మాకు ఎందుకో రైడ్ వెళ్ళబుద్ధి అవ్వలేదు. వెళ్దాం అనుకున్నాం కానీ బట్ ఎందుకో వెళ్ళబుద్ధి అవ్వలేదు మళ్ళీ, అందుకని ఇంకా ఫీడ్ చేసాం. సో ఇక్కడ నుంచి మేము ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నాం. డ్యామ్ అయితే అనుకుంటున్నాం అనమాట. సో అదేదో డ్యామ్ ఒకటి ఉంది. సో డ్యామ్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. సో వాన అయితే స్టార్ట్ అయింది ఇంకా బీభత్సంగా. బాయ్ నీ జుట్టు ఏంది బాయ్, అసలు తడను కూడా లేదు, నీట్గా ఉంది. నాదేంటి బాయ్ జుట్టు ఇలా అయిపోయింది. तुम्हारी फीलिंग तुम्हारी साडा कुत्ता टॉमी साडा कुत्ता साडा कुत्ता टॉमी साडा कुत्ता